హలో అండి. చాలా మంది కపుల్స్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చేసిన తర్వాత బ్రేక్ డౌన్ అయిపోతారు. చాలా డిసప్పాయింట్ అయిపోతారనమాట. సో, అలాంటి కపుల్స్ ఒక 1 ఇయర్ వరకు ట్రై చేసిన తర్వాత ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికెళ్ళినప్పుడు ఖచ్చితంగా సెమెన్ అనాలిసిస్ అనేది మ్యాండేటరీగా టెస్ట్ చేస్తామనమాట మనం కపుల్‌కి. సో, సో అట్లాంటి టెస్ట్ చేసినప్పుడు 5 ఇంపార్టెంట్ థింగ్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. శాంపుల్ ఇచ్చే ముందు. ఫస్ట్ ఏంటి అంటే సెమెన్ శాంపుల్ అనేది అట్లీస్ట్ 2-5 డేస్ ఆఫ్ గ్యాప్ అనేది ఉండాలన్నమాట. 2-5 డేస్ ఆఫ్ గ్యాప్. అంటే గ్యాప్ దేనికంటే ఇంటర్కోర్స్ చేయకుండా అండ్ ఏ మాత్రము మాస్టర్బేషన్ కూడా చేయకుండా మనం ఆ 2-5 డేస్ గ్యాప్ ఇచ్చుకున్న తర్వాత మనం శాంపుల్ ఇవ్వడం అనేది జరగాలన్నమాట. ఒకవేళ గ్యాప్ ఎక్కువ ఉంది అనుకోండి, 5 డేస్ కంటే ఎక్కువ ఉంది అని అంటే మనకి డెత్ స్పర్మ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అది కాకుండా గ్యాప్ తక్కువ ఉంది అంటే 2 డేస్ కంటే తక్కువ ఉంది అంటే సెమెన్ కౌంట్ అనేది మొటిలిటీ అనేది కూడా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. రెండవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆ, మనం సెమెన్ శాంపుల్ అనేది ల్యాబ్ ప్రెమిసెస్ లో కలెక్ట్ చేయడం చాలా బెటర్. ఇన్ కేస్ హోమ్ కలెక్షన్ చేసినట్టయితే మాత్రం విత్ ఇన్ 10-30 minutes లో అంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో శాంపుల్ అనేది ల్యాబ్ లో సబ్మిట్ చేయడం జరగాలి. ఈ శాంపుల్ తీసుకొచ్చేటప్పుడు చాలా మంది ఏంటి అంటే ఐస్ ప్యాక్స్ లో లేకపోతే ఏసీ అంటే కార్ లో ఉన్న ఏసీ వెంట్ దగ్గర పెడుతూ ఉంటారు అనమాట. అట్లాంటివి ఏమి చేయని అవసరం లేదండి. జస్ట్ ప్యాంట్ పాకెట్ లోనన్నా షర్ట్ పాకెట్ లోనన్నా పెట్టుకొని వచ్చేసి శాంపుల్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ థర్డ్ ఇంపార్టెంట్ మోస్ట్ పాయింట్ ఏంటి అంటే సెమెన్ శాంపుల్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కాండమ్స్ కానీ లేకపోతే లూబ్రికెంట్స్ మాత్రం వాడకూడదు. సో ఇవన్నీ వాడడం వల్ల ఏంటి అంటే మనకి తప్పుడు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సెమెన్ అనేది హోల్ క్వాంటిటీ అనేది ఏదైతే వస్తుందో అది మొత్తం కలెక్ట్ చేయాలి. అది కలెక్ట్ చేసిన తర్వాత కలెక్ట్ చేయడం కూడా స్టెరైల్ కంటైనర్ లో కలెక్ట్ చేయాలండి. అండ్ ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఒకవేళ మీకు ఏమన్నా రీసెంట్ గా ఫీవర్ ఉండడం కానీ లేకపోతే స్ట్రెస్ ఉండడము, నిద్ర సరిగా లేకపోవడము, ఏదన్నా టెన్షన్ అనేది ఏదైనా ఉంటే కూడా మీరు డాక్టర్ తో డిస్కస్ చేసి దాన్ని బట్టి మీ సెమెన్ శాంపుల్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.